ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ పొలాన్ని మొత్తం సాఫ్ చేయించి ఫెన్సింగ్ చేపిస్తున్నాం. ఆ ఫెన్సింగ్ కి కడీలు తీసుకొని వచ్చాం. Natural plate. నీకు ఇన్ని మాటలు వస్తాయి కదా, ఏం తింటావురా నువ్వు? బిర్యానీ. నమస్తే, ఎందరో తిండి వద్దు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా అయితే బిందాస్గున్నా, సేఫ్గున్నా, కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మా ఊరికి వచ్చినా ఎందుకు వచ్చినామంటే మొన్న ఒక షార్ట్ పెట్టినా కదా, మేము పొలం కొలుచుకున్నాము, ఇట్లా అందులో పొలం వచ్చింది అని చెప్పేసి ఒక ½ ఎకర్ తక్కువ ఉండే, మళ్ళీ కొలుచుకుంటే మాకు వచ్చింది. పాస్బుక్లు ఉంది కానీ ఆడ లైవ్లో ల్యాండ్ లేకుండే, మళ్ళీ కొలుచుకున్న తర్వాత మాకు వచ్చింది. మొత్తం మా అన్నదమ్ములు అంటే మా పెద్దనాన్న వాళ్ళు ఉంటారుగా, అందులోకి మళ్ళీ మాకు వచ్చింది. అప్పట్లో తాతలు ఏదో గెట్లు తక్కువ పెట్టారు, ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ పొలాన్ని మొత్తం సాఫ్ చేయించి దాంట్లో ఫెన్సింగ్ చేపిస్తున్నాం. ఆ ఫెన్సింగ్కి కడీలు తీసుకొని వచ్చాం. ఇట్లుంటాయి 6 ఫీట్ కడీలు వేపిస్తున్నాము. అవేమో 7 ఫీట్ని. ఎంత పడుతున్నాయంటే ఈ కడీలు మాకు మొత్తం ఒక 150 రూపీస్ పడుతుంది. అంటే కడీకి ఒక 140 రూపీస్. దాని తర్వాత వీళ్ళు లేబర్ ఉంటారు కదా, ఈడ ఎత్తుకొని మళ్ళీ అక్కడ దింపడానికి లోడింగ్ అండ్ అన్లోడింగ్కి ఒక 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ కడీలు ఇట్లా తయారు చేస్తారు. ఈ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా కలిపేసి ఇట్లా సీకులు పెడతారు. యాక్చువల్గా 4 అట్లా ఉంటాయి సీకులు. దీన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట, ఇందులో ఎన్ని సీకులు వేస్తున్నారని. నేను తీసుకున్న అయితే 3 సీకులు వేస్తున్నాను. సీకులు అంటే ఇది ఐరన్ అయిపోయింది. కడి రెడీ తీసుకొని పెట్టారు. ఇప్పుడు మనకు కడీలు వేసేది ఏనే ఇప్పుడు ఈ 230 కడీలు మొత్తం మనకు అంటే ఫీట్ని బట్టి సార్ 7 ఫీట్కి ఒక కడీ వేస్తారంట. మళ్ళీ ప్రతి 7 కడీలకు 2 సపోర్టింగ్ కడీలు వేస్తారు, ఎందుకంటే స్ట్రాంగ్ ఉండడానికే. అట్లా ఈరోజు మనకు ఇక్కడ కడీలు తక్కువ ఉన్నాయి, ఒక 230 ఉన్నాయి. ఆ 230 వేసుకోమోదాం. మొత్తం మనకు 340 కడీలు ఏం పడతాయి. దాన్ని బట్టి ఇక్కడ ఉన్న ఫస్ట్ ఈరోజు ఈ 230 తీసుకొని పోయి ఈ రోజుకి సరిపోతాయి. రేపు ఇంకో లోడ్ తీసుకొని వచ్చి రేపు ఆ కడీలు వచ్చిన తర్వాత అట్లా ఫెన్సింగ్ తీగ ఉంటుంది కదా, ఆ తీగ కూడా ఎడగొనుకుంటాం. ఈ వీడియో ఎందుకు పెడతాంటే మన ఫుడ్ కదా రాబాయి, నువ్వు ఫుడ్ చేసుకోవచ్చు కదా, గివన్నీ నీకెందుకంటే మొన్న నాకు కొలిపించినప్పుడు అర్థమైంది అదో 6 మిలియన్ పోయిన తర్వాత వీడియో. అప్పుడు తెలిసింది ఓహో ఇంతమందికి దీని గురించి తెలియదా, ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ అని. కొంతమందికైనా యూజ్ అవుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం, అదే కారణం.
న్యాచురల్ ప్లేట్. బాగానే ఉన్నాయిరా. తినుడు కూడా ఒక ఆర్ట్. ఈ బొట్టనీళ్ళు ఇట్లా పెట్టి ఇట్లా లేపాలి. పెడితే వల్ల కాదు. బాగుంది టెక్నిక్ ఇది. ఈ ప్లేట్ పెట్టి ప్లేట్ అవును మొత్తం 4 వరుసలు వచ్చా. కోవిడ్లో అందరూ మొత్తం ఎక్కడ పనులు అక్కడ మారిపోయినాయి కదా ఒక్కొక్కరిని. ఇవన్న హైదరాబాద్లో ఉండేనంట ఇంతకుముందు. కోవిడ్లో క్యాబ్ డ్రైవర్ చేస్తున్నారంట. కోవిడ్లో వచ్చేసి ఇక్కడనే ఉండి ఇంక 4 years నుంచి స్టార్ట్ చేసిన. ఇది 7 feet మామూలుగా 6 feetలకు వాతుకుంటారంట. కానీ మేమేం చేసినాం అంటే 7 feetలకు వాతుకుంటున్నాం. ఎందుకంటే మరీ కడీలు ఎక్కువ అవుతాయి కదా 6 feet అయితే. 7 feet అయినా కూడా కొంచెం పర్లేదని మ్యాక్స్ 7 feet పెడతారంట. 8 పెడితే ఇంకా మనం తీగ కట్టుకుంటాం కదా ఫెన్సింగ్ వైరు, ఆ వైర్ లూజ్ అయిపోతుంది. దీన్ని 7 feet ఎట్లా వేసుకుంటారు అంటే ఒక 7 feet కట్టే తీసుకోరు, ఆ కట్టెతో ఇట్లా పెట్టుకుంటారు. ఇట్లా పెట్టుకొని ఇట్లా మార్కింగ్స్ పెట్టుకొని 7 feetకి ఇట్లా తీసుకుంటారు. అన్నా కీరింగ్ కావాలి కదా, కీరింగ్ కావాలి కదా వాళ్ళు. అయితే ఇవి పాతుకునేటప్పుడు మళ్ళీ పక్కల పొలంలో గిన్న పోకుండా ఏం చేస్తారంటే ముందే మనం ఇట్లా కొన్ని పాయింట్లు పెట్టుకుంటాం కదా. ఆ పాయింట్కి ఏం చేస్తారంటే తాడు కడతారు. ఇట్లా తాడు కట్టి ఆ తాడు మీదకి వెళ్ళి అంటే ఈ తాడుకి ఉతలనే ఇంకా ఇట్లా సున్నం పోసుకుంటూ వస్తారు. దీని లోపల కడి పాతుకుంటారు. అంటే ఇది ఎడ్జ్. అప్పుడు పక్కల పొలంలో పోకుండా ఉంటుంది. రేపటిది అలాగుంది మనకి. ఏమంటేనేమో ఒక లెక్క కోసుకుపోతారు, ఒక 14 అట్లయినా సరే కడీలు ఇది డే 2. నిన్న ఆల్రెడీ మొత్తం ఆన్ నుంచి స్టార్టింగ్ నుంచి ఇట్లా వేసారు. ఈ వరకు వేసారు అంటే ఒక షేప్ వేసారు. లాస్ట్ కార్నర్ వరకు ఒక 134 ఏమో వేసారు. 134 పోల్స్ వేసారు. ఈరోజు పొద్దున్నే వచ్చారు 6:30కు. 6:30కు వచ్చి ఆడ మొదలుపెట్టి ఇక ఇది వరకు సగం వరకు అయిపోయింది. ఈరోజు ఇంకా ఇప్పుడు మనం పోయి మళ్ళీ ఫెన్సింగ్కి వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ తీసుకొని రావాలి. అది కల్వకుర్తిలో దొరుకుతుంది. అంటే ఇటుకలు కూడా ఉంటాయి కానీ హైదరాబాద్కి కల్వకుర్తి దగ్గర కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ వల్ల మనకు కొంచెం పైసలు తక్కువ పడుతుంది. ఇప్పుడు అదే అచ్చంపేటకి పోయినాం అనుకో ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వాడు ఆ నుంచి ఆడికి ట్రాన్స్పోర్ట్ అది కూడా వేస్తారు కదా, అంత దూరం నుంచి తెచ్చారు కాబట్టి. ఇట్లాంటి ఏమైనా మెటీరియల్ కొనాలంటే కల్వకుర్తిలో మస్తు తక్కువ ఉంటుంది. అందుకనే కల్వకుర్తి పోతున్నా. అక్కడ ఒక పెద్ద గోదాం ఉంది, ఆ గోదాంకి పోయి తీసుకొని వద్దాం. నేను ఓపెన్ చేసిన వీడియో సేల్ లేదు, క్లోజ్. మీ ఇంటిగా ఎందుకు ఇక్కడ తిను. ఇది మీల్ బాగుంటుందా? బాయ్ చెప్పు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పోల్స్ ఉన్నాయా, పోల్స్ అని పాతేసారు. పాతేసిన తర్వాత ప్రతి 7 పోల్లకు ఇట్లా సపోర్టింగ్ చేస్తారు. అటు నుంచి ఇటు నుంచి స్ట్రాంగ్ ఉండడానికి.
జాగ్రత్త అన్న ఎక్కువ పనులు ఉన్నాయి కదా ఇవి పెట్టి ఇట్లా గట్టిగా లాగితే ఇక్కడ కట్టేస్తుంది మధ్యలో నీళ్ళు పెట్టుకుని వస్తారు అంతే బాగానే జరిగింది కానీ మిస్టేక్ జరిగింది మనం 340 కడీలేమో అనుకున్నాము ఆడ 16 కడీలు తక్కువ పడుతున్నాయి ఇట్లా తక్కువ కదా 20 తక్కువ తెద్దామని చెప్పేసి 20 తక్కువ తెచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొలత చూస్తే మిస్టేక్ ఏం జరిగిందంటే ఇంకో 20 కడీలు తక్కువ పడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ బొక్క మళ్ళీ ఇంకోసారి వర్క్ బొక్క ఇప్పుడు వర్క్ ఆపుకోవాల్సి వస్తుంది ఇప్పుడు లంచ్ చేద్దాం లంచ్ కూడా ఇంటికాడ తెప్పించినాం ఈరోజు ఇంకా లాస్ట్ డే వర్క్ అని చెప్పేసి చికెన్ తెచ్చినాము మధ్యాహ్నం లంచ్ అది చేద్దాం అందరం కూర్చొని తిందాం చికెన్ ఉండింది చారు చేసింది అన్నం వండింది మిరపకాయ నువ్వు తిను ఎందుకు ఎందుకు డాక్టర్ కాడికి ఏమైందన్నా నువ్వేం చేయంటే నువ్వు పోలీస్గా డాక్టర్ని పెళ్లి చేసుకో డాక్టర్ని పెళ్లి చేసుకుంటావా మిరపకాయ తింటావా నీ నోట్ల కారం అవుతుందా నాకు కాదా కారం మరి నీ కంట్లో కూడా కారం అవుతుందా నీ పేరేం పేరు ఓరే వాడు ఎన్నో బటర్ఫ్లై అయితే బటర్ఫ్లై అవుతుంది బాయ్ చెప్పు బాయ్ అన్నది ఏది ఏంది అది గద్ద తీసుకున్నా చికెన్ చారు రైస్ గంటెలు అన్ని వస్తా ఇంట్లో కొన్ని వెండదేరు వద్దురా హైదరాబాద్ పోతలేండి నేను ఎవరున్నారు హైదరాబాద్ లో ఎవరు లేరు నువ్వే పోతావా శివమామ అంటే ఎవరు మలైపు హీరో శివమామ హీరో బాగుందిరా నీ క్యాప్ నేనే తెచ్చినా నీకు సర్ప్రైజ్ ఏడగొత్తు వద్దు వద్దు పోవట్లేదు నువ్వు రా నువ్వు కిందికి దిగొద్దు మళ్ళా క్యాప్ బాగుంది క్యాప్ నాకు ఇస్తావా థ్యాంక్ యూ నాకు నేను ప్లీజ్ చిట్టు ఆ తాతను ఎక్కించుకుందామా కార్లా ఆయన ఎవరో మనకు తెలియదుగా మరి చెల్లాత కాదు అడుగు నువ్వు అడుగు ఏడుగుతున్నావు అని మా చిలకల కోదాం దాన్ని వాళ్ళ కారెక్కండి మీ కారు ఏడుంది అంటుంది ఇది వాళ్ళ కారే తాతది తాత ఎండకు నడవకు దా కారెక్కను మీ ఇంటికి పంపిస్తున్నా ఏందది బర్రె పెండ పోయిండ్రా నీకు ఇన్ని మాటలు వస్తాయి కదా ఏం తింటావురా నువ్వు మహేష్ బాబు ఏడు చూడు పిలు మహేష్ బాబు నీళ్ళు మహేష్ బాబు అను
ఏంది జారిపోతున్నావా? జారిపోతుంది, పడిపోతుంది కింది. అన్నీ తినేసాం. ఉన్నాయి. బాయ్. అందరికి తినవా? తినవా? బాయ్ చెప్పు. బాయ్ మామకు బాయ్ చెప్పు. బాయ్. తినడానికి కాదు, బాగా పెద్ద ఉంది కదా. మోతకాకులు అంటారు ఇప్పుడు దొరుకుతూనే లేవు. అడవులకు ఆకు ఓనిస్తలేరంట. మరాడివి అప్పుడే అటలు పొలం పోయినప్పుడల్లా మేము దానిలో తినేది. ఎక్కడికన్నా పోతేనా గట్టుపైకి పొలం ఎక్కేది అప్పుడు చెట్లు కొట్టుకోవడానికేనా? అవునవునవునవును. దానిలోకి పోయినప్పుడు వాళ్ళు అక్కడ వాటర్ చెట్టు ఏమి ఉండదంట. ఇట్లాంటిది ఉన్నప్పుడే అవి తాగాల్సిందే నీళ్ళు. ఇది థర్డ్ డే. నేను ఫస్ట్ డేనేమో ఒక ఎల్ షేప్లో ఆడు వరకు వాతిరు, ఒక 134 కడీలు వాతిరు ఫస్ట్ డే. దాని తర్వాత నిన్న సగం వాతిరు, ఈడు వరకు వాతిరు. ఈ బండ మీద ఇంకా అది పిల్లర్లు వేయాలని చెప్పేసి అది వదిలేసిండే వాళ్ళు. అంటే ఆడికే టైం అయిపోయింది నిన్న. ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రాకుండా వాళ్ళు వేరే దగ్గర వేరు సెకండ్ బ్యాచ్ వాళ్ళ కజిన్స్ ఉంటే వాళ్ళని పంపించారు. ఈ బండ మీద ఇప్పుడు ఒక 7 కడీలు ఏం పడుతున్నాయి అట్లా ఆ సిమెంట్ వేసేది. ఇప్పుడు ఎవరికైనా బండ ఉండి ఆ బండ మీద నేను మొన్న చెప్పినా కదా పాతనిగా రాకపోతే ఇట్లా సిమెంట్ వేస్తారని చెప్పేసి అట్లా సిమెంట్ వేసి చేస్తున్నారు దానికి. ఇవి కడీలు మనకు తక్కువ పడుతున్నాయి, ఎందుకంటే అవి నాకు తెలిసి 7 ఫీట్లు ఉండవు, 6.5 ఫీట్లు అట్లా వేసిరు. ఇది 10 ఫీట్లు పెట్టించినాడు, ఎందుకంటే కడీలు తక్కువ పడతాయి కాబట్టి. ఇప్పుడు ఇది 10 ఫీట్ల డిస్టెన్స్ పెట్టించిన. ఈరోజు ఒక 50 కడీలు ఏం పాతాలి. ఆ 50 కడీల పాతి దానికి తీగ చుడితే అయిపోతుంది. ఇంకా కంప్లీట్లీ 3 రోజులలో ఫెన్సింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. సో అది ఒక కడీ వచ్చేసి మేము మాట్లాడుకున్న దాని ప్రకారం 140 రూపీస్ కడీ పడ్డది. ఎత్తి దించనీకే 10 రూపాయలు, అంటే 150 రూపీస్ అట్లా పడ్డది. దీంట్లకు ఓన్లీ కడీలకే ఫస్ట్ డేనేమో ఒక 35,000 అయింది. దాని తర్వాత రోజేమో 11,600 ఒకసారి అయింది. దాని తర్వాత 4,500 ఒకసారి అయింది. దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు తెలిసి 53,000-54,000 వరకు చేంజ్ వచ్చి ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి మళ్ళీ ఒక 1000 రూపాయలు. ఇంకా ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ అంతా నేను క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్తో కలుపుకుంటే కనుక మొత్తం ఒక 60,000 వరకు వస్తుంది. తీగకు వచ్చేసి 26,000 ఒకసారి అయింది. దాని తర్వాత 11,000 చిల్లర ఒకసారి అయింది. అంటే దానికి ఒక 36,000-37,000 అయింది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్కి ఒక 1,300 ఏమో అయింది. అదొక 38,000 వరకు వచ్చింది. పాతటోళ్ళకు కడికి 100 లాగా, అంటే నేను 95 లాగా మాట్లాడినా. 100 మ్యాక్స్ 100 తీసుకుంటారు. వీళ్ళకు ఒక 35,000 దాకా అయింది. ఇక జేసీబీకి దీని ఖర్చులేని ఇది ఉన్నది. మీరు మాత్రం ఒకవేళ ఈ డిస్టెన్స్ కనుక చూసుకుంటే ప్రాపర్గా మీరు 7 ఫీట్ అంటే 7 ఫీట్ మీరు ప్రాపర్గా కొలిచి వాళ్ళకి ఏరి వాళ్ళు చేస్తే కొంచెం అటు ఇటు ఒక 3 ఇంచులు లేకపోతే ఒక 6 ఇంచులు ఒక హాఫ్ ఫీట్ అటు ఇటు పోతుంది. మీ ల్యాండ్ ఎంత ఉందో దాన్ని మెజర్మెంట్ చేసుకొని దానికి ఎన్ని ఫీట్లకి ఎన్ని పడతాయి, దానికి సపోర్ట్లు ఎన్ని పడతాయి. మాకు 7 అంటే ఒక 7 పోల్స్కి 2 సపోర్ట్లు వేసారు. అట్లా మీకు ఎన్ని పోల్స్ ఉన్నాయి దానికి డివైడెడ్ బై 7 చేసి అక్కడ 2 కడీలు పడతాయని అట్లా క్యాలిక్యులేట్ చేసి తెచ్చుకొని దాని తర్వాత ఫెన్సింగ్ కూడా మీరు తీసుకునే కంపెనీని బట్టి ఫీట్స్ ఉంటుంది అన్నమాట. మాకు మైకాన్ తీసుకున్నాము 105 అన్నాడు కిలోకి 101 రూపీస్, అంటే 101 రూపాయలు తీసుకున్నాడు. అట్లా చూసి తెచ్చుకొని 3 రోజులలో మా ఫెన్సింగ్ ఇంత అయింది. మాకైనా ఖర్చు ఇది. ఇక జేసీబీది అంతా కౌంటే చేయలేదు, ఎందుకంటే మీ పొలంలో జేసీబీ పెట్టే అవకాశం ఉంటుంది ఉండదు. మా దగ్గర అయితే గంటకు 1,200 అట్లా తీసుకుని 1,200 నుంచి 2,000 రూపాయల మధ్యలో నడుస్తుంది. మీరు దాన్ని బట్టి చూసుకొని ఇది ఫెన్సింగ్ కథ మొత్తం. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నా, యూజ్ అయితే వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.